నమస్కారం అండి. ఈరోజు థైరాయిడ్ వల్ల నరాలకు వచ్చే ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది మన బాడీలో తక్కువగా ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారండి. అదే ఎక్కువగా ఉంటే హైపర్ థైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం కామన్ గా చూస్తూ ఉంటాం. ఇందులో ఏంటంటే బరువు పెరగడం, తొందరగా నీరసం రావడం, అలసిపోవడం, ఎక్కువగా నిద్రపోవడం, ఇంకా చలి తట్టుకోలేకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇవి కాకుండా నరాలకు వస్తే మెమరీ లాస్, మతిమరుపు రావడం, డిప్రెషన్ లో ఉన్నట్టు ఉండడం, ఇంకా బ్రెయిన్ ఫాగ్ అంటే ఆలోచన మందగించడం, మబ్బు పట్టినట్టుగా ఉండడం, అవతల వాళ్ళు చెప్పే మాట మనకి వినబడుతూనే ఉంటుంది కానీ మన ప్రాసెసింగ్ టైం తీసుకోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే చెయ్యి నరాలకి తిమ్మిరి పట్టినట్టు ఉండడం, అవి జరుగుతూ ఉంటాయి. అది కాకుండా కొన్నిసార్లు సైకోసిస్ లో కూడా వెళ్తారు రేర్ గా, అది కూడా జరగొచ్చండి. అది కాకుండా కండరాలు పట్టేయడం, పిక్కలు పట్టేయడం, స్టిఫ్ గా అనిపించడం, చెయ్యి కాలు తిమ్మిర్లు మంటలు రావడం, ఇవి కూడా ఉంటాయి. ఇదే హైపర్ థైరాయిడిజం వస్తే బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు బరువు తగ్గిపోతూ ఉంటారు, ఎంత తిన్నా సన్నగైపోతున్నట్టు ఉంటారు, ఆకలి ఎక్కువ వేస్తున్నట్టు ఉంటుంది, వణుకు, దడ, తిమ్మిర్లు, మంటలు, ఈ చేతులు వనకడం ఇలాంటివి కూడా ఉంటుంటాయి. కంటిపాక ముందుకు వచ్చినట్టు ఉంటుంది కొందరు, థైరాయిడ్ ఆఫ్థాల్మోపతి అంటారు. ఇంకా కదిలించడంలో కష్టం ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. దడగా అనిపించడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. థైరాయిడ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థైరాయిడ్ టాబ్లెట్లు రెగ్యులర్గా వేసుకోవడం ముఖ్యం, ఎందుకంటే ఇవన్నీ సటల్ సిమ్టమ్స్ కాబట్టి ఇది ఒక ప్రాబ్లంగా చాలా మంది గ్రహించరు. ఒకసారి థైరాయిడ్ ఉన్నట్టు తెలిస్తే దాని మందులు రెగ్యులర్ వేసుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.